నాకు ఆధారం అన్నట్లుగా వెళ్ళిపోతాను. నా దగ్గర కానీ ఈ డబ్బు లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో అనుకుంటాను. కానీ అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా. ఎందుకంటే నేను పరిశుద్ధ దేవుని, నేను నరుని కాదు, మనిషిని కాదు, మానవుని కాదు అని జ్ఞాపకం చేస్తాను. కనుక దేవుడు మనల్ని పిలుస్తానే ఉంటాడు. కానీ లోకంలో ఉన్న మన జీవితం కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. మనం ఒకవేళ పాపంలో ఉండే దేవుని పిలుపుని మనము గ్రహించుకోలేము. అటువంటి సమయమున ఇక్కడ దేవుడు మరొక మాట, చాలా బలమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం ఒకసారి ఆ మాట, 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అంటే వారు ఎలా బ్రతకాలో, ఎలా సర్వైవ్ అవ్వాలో, ఎలా వారు ఈ లోకంలో నడిపించుకోవాలో వారికి ఎలా నేర్పించాలంటే చెయ్యి పట్టుకొని మరీ జాగ్రత్తగా నేర్పించాను. ప్రతిదీ కూడా నేను వారి జీవితంలో వారు చెయ్యి పట్టుకొని నేను నడిపించే ప్రయత్నం చేశాను. అలాగే వారికి నడక నేర్పిన వాడును, వారికి కౌగులించుకుని వాడును వారికి ఎవరు లేని సమయమున, ఎవరు ఆదరించిన సమయమున ఎవరు తోడున్నారు అని అంటే నేనే తోడున్నాను. నీకు ఎవరు నీ దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు అని అంటే దేవుడి దగ్గరికి వచ్చున్నాడు. ఆయన నిన్ను చూశాడు. కానీ ఏం జరిగింది తర్వాత అంటే ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నేనే వారిని కౌగులించుకున్నానని, నేనే వారిని నడిపించానని, నేనే వారికి అన్నీ చేశానని, నేనే స్వస్థపరిచానని అస్సలు గుర్తించలేదు. నేను ఎంత చేసిన వారు గుర్తించలేదు. కొన్నిసార్లు చూడండి, మనకు కూడా ఇలాంటి ఎదురవుతుంది. నువ్వు ఎంత చేసినా నిన్ను గుర్తింపు రాదు. ఇలాంటివన్నీ మన జీవితంలో చాలా ఎదురవుతాం. మరి మన జీవితంలో ఎదురైన ప్రతిదీ దేవునితో కనెక్ట్ చేసుకుంటే ప్రభు అంటాడు, నువ్వు సాధారణంగా నేను ఇచ్చిన దాంతో నువ్వు చేసిన దానికి నీకు గుర్తింపు రాలేదంటే సమస్తము నేనే కదా నీకు ఇచ్చింది. నువ్వు అడిగినప్పుడు స్వస్థపరిచాను కదా, నీకు తోడు ఎవరో లేనప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను కౌగులించుకున్నాను, నేను నిన్ను ఆదరించాను. కానీ ఒక్కటి కూడా నువ్వు మనసులో పెట్టుకోలేదు. ఏది కూడా మనసులో పెట్టుకోకుండా, అంటే దేవుని వైపు నుండి తాను చూపించాల్సిన ప్రేమ ఎంతో చెప్తా ఉన్నా. నేను చేయి పట్టుకొని చాలా సపోర్ట్ చేశాను నీకు. నువ్వు ఎదిగే సమయం, ప్రారంభంలో నీ కుటుంబాన్ని కట్టుకునే సమయం, ప్రారంభంలో ఉద్యోగం వచ్చిన సమయం, ప్రారంభంలో పని చేసుకునే సమయం, ఒక్కొక్కటిగా ఎదిగే సమయంలో ప్రతి ఆటంకాన్ని కూడా నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి, నువ్వు అడిగిన ప్రతిసారి జాగ్రత్తగా నేను వాటన్నిటి నుంచి విడిపించి తీసుకోవచ్చు. నువ్వు స్వస్థత అడిగిన ప్రతిసారి నేను నీకు స్వస్థత గురించి నిన్ను నడిపించాను. కానీ నేను కావలసినంత ఇచ్చాను, కానీ లోపల నువ్వు ఎలా ఉంటున్నావంటే నన్ను ఆరాధించట్లేదు. అందుకని యేసు ప్రభువు మాట చెప్తుంది, ఈ జనులు నన్ను పెదవులతోనే స్థుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తున్నారు, కానీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఆ వచనాలు ఎక్కువగా ఈ భాగాల్లో ఉంటాయి. యేసు ప్రభువు గురించి తెలియపరచుకోవాలి ఈ మాటలు. సో ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఆశ్రయించాను కానీ మీరు రికగ్నైజ్ చేయట్లేదు, వాళ్ళని గుర్తించట్లేదు. నేను నిన్ను స్వస్థపరిచాను కానీ నేనే స్వస్థపరిచాను అనుకోవట్లేదు. నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, ఇదిగో ఈ స్థితి రావడానికి నాలో ఈ టాలెంట్ ఉండబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇదిగో నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే పలానా వ్యక్తి ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నాను. వాళ్ళని వీళ్ళని లేకపోతే నిన్ను చూపించుకుంటున్నావు, కానీ ఎక్కడ కూడా దేవుని నీవు చూపించలేదు. దేవుడు అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకునే వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఆ తర్వాత ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించుకుని, అంటే ప్రేమతో, దయతో, కనికరంతో వారికి నేను ప్రేమ చూపించి, ఆ ప్రేమను చూసినప్పుడు వస్తారని నేను ఆ రీతిగా నీ పట్ల నేను ప్రేమ చూపించాను. ఆ తర్వాత
ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము. ఎంతో భారంతో నీ జీవితాన్ని నడిపించుకుంటా వెళ్తుంటే దేవుడు అంటాడు, ఆ భారాన్ని నీ మీద నుండి తీసివేసింది కూడా నేనే. అది తీసివేసి నేను ఆశీర్వదించాను. ఆ భారం నీ మీద పడకుండా నేను దాన్ని ఆశీర్వదించాను. ఆ భారం ఎక్కడ వేశాడంటే యేసు ప్రభువు మీద వేశాడు. నీ మీద భారం పడకుండా నీకు ఆశీర్వాదం అనుగ్రహించాను. కానీ నువ్వేమంటున్నావు అంటే ఇది నా లక్ ద్వారా వచ్చింది, ఇది నా టాలెంట్ ద్వారా నేను సంపాదించుకున్నాను, ఇది నాకు పలానా వాళ్ళు చేయడాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్తున్నా. కానీ ఎక్కడ కూడా దేవుని పేరు వినపడట్లేదు. మనం చేసే దేవుడు ఇదే మాట వీరికి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు, కానీ ఒక వచనం చదువుతాం. 5వ వచనం. ఐగుప్తు దేశములకు వారు మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము. దేవుడు ఎంత ప్రేమించినా సరే మనం ఆయనకి ఎంతగా ప్రేమించాడంటే ఇందాక మనం ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నాం కదా, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనగా తనను తాను రిక్తులుగా చేసుకొని దాసుల స్వరూపం ధరించి అంతగా నేను నిన్ను ప్రేమించినా సరే నువ్వు నా దగ్గరికి రావట్లేదు అనేది జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ పాపము చేయడం కంటే అంతకన్నా భయంకరమైనది ఏంటంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ఆయన దగ్గరకు రాకపోవడం. ఇదే దేవుడి అధ్యాయం అంతలో దేవుడు కోరేది ఏంటంటే నువ్వు తిరిగి వెనక్కి రాకపోవడమే చాలా డేంజరస్. పాపం కన్నా చాలా డేంజరస్ ఏంటంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకొని తిరిగి ఆయన నీకు చేసిన దాన్ని గుర్తించి నీవు వెనక్కి రాకపోవడం. నువ్వు అన్నీ అనుభవించు దేవుని దగ్గర నుంచి, కానీ దేవునికి నువ్వు తిరిగి ఏమిస్తున్నావు అంటే ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను కదా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నీకు ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు దేవుని మొత్తం నీవు కలిసేయండి. ఏది కనపడుతుంది అది చూడాలి. కొన్నిసార్లు మనం ఇలాంటివి చేయాలి. చేసినప్పుడు దేవుడు మన పట్ల ఎన్ని చేశాడో మనం అసలు ఏం చేస్తున్నాం ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం తప్పనిసరిగా మనము జ్ఞాపకం చేయాలి. ప్రధానమైన సమస్య ఇక్కడ పాపం కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే పశ్చాత్తాపడితే రావట్లేదు. అదే చాలా ప్రమాదకరం. మనం తప్పు చేయడము సహజమే, మనుషులుగా తప్పు చేస్తాం, కానీ మనము తిరిగి రాకపోవడం, దేవుడిచ్చిన ఆహ్వానాన్ని మనము రిజెక్ట్ చేయడం, అది చాలా భయంకరమైన స్థితిగా. అది ఏమవుతుందంటే రాను రాను అది మనం గుర్తించకుండా మన లైఫ్ స్టైల్ అయిపోతుంది. పాపం అనేది కానీ తిరుగుబాటు అనేది కానీ ఇవేవి కూడా మనం పట్టించుకోవట్లేదు. చిన్నవి ఇవన్నీ చిన్న విషయాలలో దేవుడికి మనం విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్లో దేవుని వాక్యం ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ 8వ వచనం చాలా చాలా ఎమోషనల్ వర్స్. ఇదే 8వ వచనము. ఎఫ్రాయిము నేను నువ్వు ఎంత చేసావు కదా నా పట్ల, నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా పట్ల ఇంత చేసినా సరే నేను ఎంతో ఆశీర్వదిస్తాను, ఎన్నో స్వస్థతలు నీకు చేశాను, నిన్ను చేయబట్టి నడిపించాను, నువ్వు ఏమీ లేని స్థితిలో నేను అన్నీ ఇచ్చి నీకు ఒక స్థాయిలో నేను పెట్టాను, అయినా నువ్వు నా దగ్గర రావట్లేదు అలా అని చెప్పేసి నేను నిన్ను శిక్షించను. ఒక హోప్ ఏంటంటే నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను ఎట్లా విడిచిపెడతాను, నేను నిన్ను ఎట్లా విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లా విసర్జించను, ఇదిగో ఆత్మాను వలె నేను నిన్ను చేయను, సెబోయిము వలె నేను నిన్ను ఎట్లా చేస్తాను, నా మనస్సు మారింది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది అని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే నేను నీ పట్ల వాస్తవానికి అక్కడ ఉన్న మాట కానీ దానికి లోతైన అర్థం ఏంటంటే నువ్వు ఇంత చేసినా సరే నేను నీ మీద కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాను. అది దేవుని ప్రేమకి మనిషి ప్రేమకు ఉన్న వ్యత్యాసం. ఎంత దూరమైనా వెళ్ళిపో, ప్రభు ఏమంటాడంటే నువ్వు ఒకవేళ తిరిగి వస్తా అంటే నేను నీ మీద కనికరం చూపిస్తాను, వాటన్నిటిని గుర్తు వేస్తాను, తిరిగి నా ఎందుకు చేర్చుకుంటాను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అలాగే ఎందుకు నేను ఆ రీతిగా నీ పట్ల ప్రేమ చూపిస్తానంటే నేను నీలాగా మనుషులుగా, నేను పరిశుద్ధుని, నా వ్యక్తిత్వమే నా గుణమే ప్రేమించడం. ఎందుకంటే ప్రేమే నేనే ప్రేమ.
దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు మాత్రం జ్ఞాపకం చేస్తుంది కనుక ఆయన అంటాడు, నా మనస్సు మారిని సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాను కానీ మనుషులను కాను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. సో ఇదంతా చెప్పిన తర్వాత చివర ఆయన ఇచ్చే ఒక హోప్ ఏంటి మనకి అంటే, నేను ఒక్కసారి గర్జించానంటే మొత్తము వెనక్కి వచ్చేస్తారు. అదే మాట ఇక్కడ ఉపయోగిస్తారు. చూడండి ఒకసారి 10వ వచనం, వారు యెహోవా వెంబడి నడిచారు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచు వత్తురు, వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గువ్వలు ఎగురునట్లుగా అశ్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు, నేను వారికి తన నివాసంలో కాపాడుతుంది. ఇదే దేవుడు చేసిన దాన్ని బట్టి శిక్షిస్తా అని చెప్పట్లేదు, కానీ నువ్వు తిరిగి రా అని తెలియపరుస్తావు. నేను నీ పట్ల చూపించే ప్రేమ ఎలాంటిదో అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక దేవుడు మన ఏళ్ళలో ఎంత ప్రేమ చూపిస్తా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేస్తాం. దేవుడు మన పట్ల ప్రేమ చూపించినా మనమేం చేస్తా ఉన్నాము అనేది కూడా మనం జ్ఞాపకం చేస్తాం. కనుక మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనము దేవుడు మనల్ని ఎంతో తరచుగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ మాట దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే వరకు మాత్రమే ఎంతో ప్రేమ ఉంటాం దేవుడి పట్ల, సంఘం పట్ల. కానీ ఆశీర్వదింపబడిన తర్వాత ఆ దేవుడు కనపడ్డాడు, ఆ సంఘం కూడా మనకు అక్కడ ఉన్నట్టు కూడా కనపడదు. ఆయన ఆలయానికి వచ్చేది లేదు, ఆయనకు లోబడేది. ఆలయానికి రానంత మాత్రాన దేవుని ప్రేమించినట్లేనా? యేసు ప్రభువారే ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, ఆయన వెళ్ళాడు. రక్షకుడైన యేసు ప్రభువారే ఆలయానికి వెళ్ళినప్పుడు నీవు నేను వెళ్ళాల్సిందే. సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ముందు ఒకసారి చెప్పాను, కట్టెలు పొయ్యిలోంచి ఒక కట్టె తీసివేసి బయట పెడితే ఆ కట్టెలు కాలుతాయంటే కానీ అది కొంత సమయానికి ఆరిపోతుంది. విశ్వాసులుగా సంఘ సహవాసంలో లేనప్పుడు కూడా మన పరిస్థితి అలాగే ఉండిపోతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు తన గురించి ఇంకొన్ని మాటలు చెప్తారు. చూడగా ముగింపు 12వ వచనంలో, ఎఫ్రాయిము వారు అబద్ధముతో నన్ను ఆమోదించున్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆమోదించున్నారు, యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయరు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద. ఇక్కడ ఎఫ్రాయిము ఎలా ఉన్నారంటే అబద్ధంతో నా దగ్గరకు వస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే మోసక్రియలతో నా దగ్గరకు వస్తా ఉన్నారు. కానీ బయటికి ఎలా కనపడుతున్నారు? ఎంతో ఆశీర్వదింపబడిన వారిగా చూడగానే మీరు చాలా గొప్పగా ఆశీర్వదింపబడ్డారు దేవుని చేత అంటారు. కానీ అంతరంగం చూస్తే అబద్ధంతో దేవుని దగ్గరికి వస్తాం, మోస క్రియలతో దేవుని దగ్గరికి వస్తాం. యూదా దగ్గరికి వచ్చేసరికి వాస్తవానికి యూదా గురించి ఇక్కడ ఇలా ఉన్నది, కానీ మనకి లోతైన అర్థం ఏంటంటే యూదా ఎక్కడో అక్కడ కొంచెం నమ్మకంగా ఉంది. ఎందుకంటే యూదాని పరిపాలించిన రాజులు కొంచెం మంచి రాజులు పరిపాలించారు కనుక యూదా నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయదు. ఈ మాట చూడండి, ఇక్కడ ఉపయోగించిన మాట నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద. చాలా బలమైన మాట, నమ్మకమైన దేవుడు. నీవు నమ్మే దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు, ఎంతో ప్రేమించే దేవుడు. నువ్వు ఆయనకి ఎంతో దూరం వెళ్ళిపోయినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తాను. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి నేను దూరం వెళ్ళిపోయాను కదా, ఇంక దేవుని ప్రేమ నేను పొందుకోలేనంటే వాక్యం ఏంటంటే నువ్వు ఎంత దూరమైన వెళ్ళిపో, అక్కడ కూడా నేను నిన్ను ప్రేమిస్తాను. అందుకనే తక్కువైన కుమారుని విషయంలో మనం చదువుకున్న మాట చూడండి ఒకసారి. ఆ మాట లూకా 15 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు 18 నుండి చదువుతుంది. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తున్నాను. ఇక్కడ తండ్రి తన కుమారుడు ఏం డిసైడ్ అయ్యాడంటే నేను తిరిగి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. తిరిగి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. కనుక తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది, ఇక మీదట నీ కుమారుడుని అనిపించుకోవడానికి కుమారుడు కాదు కూలివాడిగా నేను నీ దగ్గర ఉంటాను అని తను డిసైడ్ అయ్యి
వచ్చే ప్రయత్నం చేస్తా ఉంటుంటే వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, ఇదే అర్థము ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. ఏంటంటే నువ్వు తిరిగి వచ్చే ప్రయత్నం చేయి, నీకంటే ముందుగా ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు కౌగులించుకొని సంతోషంతో తీసుకుని వెళ్తాడు. ఇది వాస్తవానికి ఈ ఉగ్రతం అంతా యేసుప్రభువు మీద పడదు, మన మీద పడవలసిన ఉగ్రతం. ఇక్కడ ఏమైనా జ్ఞాపకం చేస్తారు, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రీతిగా చెప్పినప్పుడు అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించింది. ఇది వాస్తవానికి దేవునికి నరునికి మధ్య సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ రీతిగా ఒకటి. ఇప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నా కుమారుని ఎంతో ప్రేమించాను, నిన్ను ప్రేమించే కొలది నువ్వు నాకు దూరంగా పెడతావు. రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, కొన్నిసార్లు అన్నీ ఇస్తాడు మనకి. ఎందుకు ఇస్తాడంటే నువ్వు గొప్ప అని దేవుడికి నిన్ను పరీక్షించడానికి ఇస్తాడు అన్ని. కొన్ని సందర్భాల్లో సమస్తం నీకు ఇస్తాడు, ఏ లోటు లేకుండా. ఎందుకంటే సమస్తం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆరాధిస్తావు దేవుడిని, ఎలా ఆధారపడతావు దేవునిపై. ఇచ్చిన వాటిపై ఆధారపడతావా, లేకపోతే ఇచ్చిన దేవునిపై ఆధారపడతావా? చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతామంటే అవి వచ్చిన తర్వాత వాటి మీద ఆధారపడతాం. నిజంగా వాటి మీద ఆధారపడతాం కాబట్టి ఇదిగో ఇలాగా అంచగా కనపడతాం. దేవుని భయం ఉంటే ఇంటి దగ్గర ఉంటాం, దేవుని ఆలయంలో వచ్చి కూర్చుంటాం. దేవుడిని అందుకనే మనం గుర్తించట్లేదు అంటాడు ప్రభు. అంటాడు, నేను నీకు చాలా చేస్తున్నాను, నువ్వు గుర్తించట్లేదు. ఏది కూడా నేనే చేసాను గుర్తించట్లేదు. నా టాలెంట్ ద్వారా నేను సంపాదించుకున్నాను. ఇదిగో నేను ఇలా చేశాను కాబట్టి అది నేను సంపాదించుకున్నాను, నాకు ఎవరో సహాయం చేయలేదు, నేనే ఈ స్థితిలో ఉన్నానని కొన్నిసార్లు పెడతా ఉంటాను. కానీ అది తప్పు. దేవుడి వాక్యం అంటే ఏమంటుందంటే, నేనే నీకు అన్నీ ఇచ్చాను, కానీ అది నువ్వు గుర్తించట్లేదు. నాకు రావాల్సిన మహిమ నాకు నీవు చెల్లించట్లేదు. ప్రభు వాక్యం అదే ఉంటుంది, నాకు చెందవలసిన మహిమ నాకు చెల్లించట్లేదు. ఇంకొకరికి ఆ మహిమను ఇస్తే నేను ఊరుకునేవాడిని కాదు. అందుకని మనము ధ్యానంలో, కీర్తన ధ్యానంలో 76వ కీర్తన ఉంటుంది. 76వ కీర్తనలో చూడండి, 6వ వచనం నుండి, యాకోబు దేవా నీ గర్తింపునకు రథసారథులకును గుర్రములకును ధారణిక కలిగేది. నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో వినపడచేసింది. దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి. నిజంగా ఈ మాట చదువుతా ఉంటే చాలా వణుకు పుట్టింది. చాలా భయంకరమైన మాట. దేవుడు ఆ మాట తెలియపరుస్తుంది ఏంటంటే, నేను తీర్పు తెచ్చడానికి ఆకాశం నుండి వినిపింపలేస్తాను, దేశంలో శ్రమ నొందిన వారికి రక్షించడానికి న్యాయపు తీర్పు తీర్చడానికి నేను లేచినప్పుడు భూమి ఏమవుతుందంట? భయపడిపోతుంది. అంత భయంకరంగా భూమి, దేవుడు లేవడంతో భూమి వణికే పరిస్థితికి వెళ్తే, కానీ ఇప్పుడు ఏమంటాడంటే ఆయన ఒక హోప్ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే, నువ్వు తిరిగి వచ్చే ప్రయత్నించి తిరిగి రాకపోతే నేను ఇంకొక చెరకు అప్పగిస్తాను. అశ్షూరు చెరకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక ఈజిప్ట్ కాదు, ఇది అశ్షూరు చెరకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ నీవు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం, తండ్రి ఎలాగైతే కుమారుడు రావాలన్న ప్రయత్నం చేసి మొదలు పెట్టాడు ప్రయాణము, తండ్రి దూరం నుండి చూశాడు. అంటే ఆయన అక్కడుండి ఎదురు చూస్తాం, అక్కడ ఇప్పుడు వస్తాడా మనం చూస్తాం. ఇప్పుడైతే అంతగా లేదు, కానీ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు ఇప్పుడున్న పెద్దవాళ్ళు మీరు ఎంగేజ్లో ఉంటుండొచ్చినప్పుడు మీరు ఊరే వెళ్తున్నారని మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఎలా ఉంటారు చెప్పండి? మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారు బస్సు వచ్చిందా. కొన్ని గ్రామాల్లో అయితే ఒక బస్సు వచ్చింది. మేము మా చిన్నప్పుడు అలాగే ఉండేది. ఆ బస్సు ఎక్కడో ఒక దూరం నుంచి ఇంటి ఆయనకు వెళ్తే అక్కడ నుంచి వచ్చింది. ఆ బస్సు రావడం కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అంతగా ఒకరు మనకి ఇష్టమైన వారు వస్తున్నారు అంటే ఎంతో ఎదురు చూస్తాం. దేవుడు కూడా ఎప్పుడు మన కొరకు అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. సమయం ఇస్తాడు దేవుడు. ఆయన ఇప్పుడు వస్తారా, ఇప్పుడు తిరిగి వస్తావా, నీకు కావాల్సినంత ఇస్తా ఉంటాడు. ఇచ్చినప్పుడు అది తీసుకొని నా దగ్గర వస్తున్నాడు. కానీ మనము దాంతో ప్రభువును ఆరాధించాం.
ప్రభువుని ఆరాధించాలంటే అవన్నీ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు దేవుణ్ణి మనం నిందిస్తూ ఉంటాం. దేవుడు మనకి ఎంత దూరం వెళ్ళినా దేవునికి దేవుడు అంటాడు, నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తాను ఉంటాను, నీపై నా ప్రేమ చూపించడానికి. కనుక ఈరోజే తిరిగి ఇదే ఈ 11వ అధ్యాయంలో ఉన్న కోర్ మెసేజ్ ఏంటంటే, తిరిగి వెనకకి రావడం నాకు కావాలి. తిరిగి వెనకకి రా, ఆలస్యము చేయి. నేను ఏదైతే ప్రేమ నీ పట్ల చూపించాలనుకున్నానో ఆ ప్రేమ ఏంటంటే, నేను నిన్ను గైడ్ చేసింది నేనే, నిన్ను ప్రొటెక్ట్ చేసింది నేనే, నిన్ను స్వస్థపరిచింది నేనే, నిన్ను ఆశీర్వదించింది నేనే. అవి జ్ఞాపకం చేసుకో. కనుక దేవుడు చేసిన వాటిని గుర్తుపెట్టుకుంటున్నామా? ప్రధానంగా ఒకటి, నేను ప్రేమించాను, నువ్వు ఏ పరిస్థితుల్లో నేను ప్రేమిస్తాను, కానీ అందులోనే ఉండదు, తిరిగి రానంటే. రెండవది, నేను నీ కోసం చేసిన వాటిని గుర్తించేసి నేను నీ కోసం ఏం చేశాను. దేవుడు ప్రేమతో చెప్తాడు, కానీ తీర్పుతో చెప్తే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా. తీర్పు ఆయన న్యాయం తీర్చడానికి లేస్తే భూమి వణికిపోయిందంటే, ఇక ఆయన తీర్పు తీర్చడం మొదలుపెట్టి ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ అలాంటి దేవుడు ఏమంటాడంటే, తన ప్రేమ చూపించడానికి తీసుకుంటాను. నేను నా మనస్సును ఉగ్రత నీ పట్ల చూపించాను. నువ్వు తిరిగి వస్తే నేను నిన్ను క్షమించి, నేను నమ్మకంగా నేనున్నాను, నువ్వు కూడా నమ్మకాన్ని నాకు. అందుకని చివరి మాటలో ఉంటుంది, నమ్మకమైన పరిశుద్ధమైన దేవుని వైపు మనము తిరుగుబాటు చేస్తాం. నిజంగా దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, చిన్నపిల్లలనే జ్ఞాపకం చేస్తాను. చిన్నపిల్లలు చూడండి, మీరు బయటకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు అంత జ్ఞానము అంతగా తెలియని వారు చిన్న మాటలు మాట్లాడే పిల్లల్ని ఏదైనా తీసుకొస్తానని చెప్పేసి బయటకు వెళ్ళండి. ఊరికి సరదాగా వాళ్ళు మనతో రాకూడదని, నువ్వు ఆగితే నేను మనం తీసుకొని వస్తాను, వెళ్ళి ఏమి తీసుకురాకపోయినా వారు అక్కడ ఎదురు చూస్తూనే ఉంటారు. దేవుని మనస్తత్వం కూడా అదే మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం. వాళ్ళు చూడండి చాలా త్వరగా బాధపడతారు. మరలా చిన్నపిల్లలు చాలా త్వరగా ఫీల్ అవుతారు. మళ్ళీ కొద్దిసేపటిగా మరలా, నేను ఈ వాక్యం చెప్పేదానికి ముందు గడిచిన వారంలో మా కేలింగ్ విషయం ఉండదు, ఇది నేను గుర్తించాను. అంటే పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుందని అర్థం చేసుకున్నారు. చిన్న విషయాల్లో బాధపడతారు. ఏం చేస్తారో నిద్రపోతారు, ఏడుస్తా నిద్రపోతారు. లేచిన తర్వాత ఏంటి ఇందాక ఇలా చేశాను, నేను ఎప్పుడు చేశాను? అంతకుముందేమో చాలా ఆపోజిట్గా మాట్లాడాడు, పడుకొని నిద్ర చేస్తే నేను ఎప్పుడు చేశాను, నేను చేయలేదు. కానీ మళ్ళీ నార్మల్గా ఉంటాడు. నాకు అనిపించింది దేవుడు కూడా నిజంగా మా పట్ల ఇలాగే ఉంటుంది. అది అర్థం చేసుకుంటే దేవుడి ప్రేమని, ఆ ప్రేమ అసలు వదిలిపెట్టాలి. అందుకనే యేసు ప్రభువు అంటారు, ఇదిగో ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుడు అలాంటి ప్రేమ ఈ 11వ అధ్యాయం మనం చూపిస్తాం. నమ్మకమైన ప్రేమ, అంత నమ్మకమైన ప్రేమని బిడ్డల్ని మోసం చేస్తాం. ఎప్పుడన్నా పొరపాటు కూడా చేయబుద్ధి కదా వారిని మోసం చేస్తాం, కానీ అంతే నమ్మకమైన దేవుని మాత్రం మనము మోసం చేస్తాం. కాబట్టి దేవుని ప్రేమను, దేవుని మనస్తత్వము ఆయన వాక్యములో ఉంటుంది. అది మనం చదవడం ప్రారంభిస్తే ఆయన్ని దాటి వెళ్ళిపోవడానికి మనకు మనస్సు రాదు. నేను ఎలా నా దేవుడి ముందు ఇంత ఘోరమైన పాపాన్ని చేస్తాను, ఆయన నన్ను ఎంతో నమ్మాడు, నేను కూడా అదే నమ్మకాన్ని ఆయనకి అదే నమ్మకాన్ని. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? నమ్మకమైన దేవుణ్ణి మోసపుచ్చుతున్నామా? ఆయన చేసిన మేలు మర్చిపోతున్నామా? ఆయన బిడ్డగా నిన్ను పిలిచినప్పుడు ఆ ప్రేమ మనం ఉంటున్నాము. కాబట్టి ఈ మాటలు మన హృదయం ఉంచుకొని వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాక్యంలో ఉన్న దేవుణ్ణి. కనుక దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవడం మొదలుపెడితే వాక్యం చదవకుండా ఉండలేము, ఆయన స్తుతించుకున్నాం. ప్రభు అంటే ప్రేమతో మనల్ని పిలిచినప్పుడు ఎవరినైతే ప్రభు పిలిచాడో వారందరూ తప్పకుండా తిరిగి ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలని ప్రభు దగ్గర వేడుకొచ్చుకుంది మాటలు చేసుకున్నాం. ప్రభు మాకు అనుభవించిన మీ జీవపు మాటలు తండ్రి, మీ ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు తండ్రి, మేము మానవులు, మేము ప్రేమ చూపించలేము. కానీ తండ్రి, క్రీస్తును ధరించుకోమన్నా, మమ్మల్ని కూడా ప్రేమను చూపాలి. అది క్రీస్తు మాలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కానీ ప్రభు రుణమే
తండ్రి నమ్మకమైన దేవుని పట్ల నమ్మకత్వాన్ని మేము నిలుపుకోవాలని మీరు చేసిన వాటిని మేము గుర్తించడానికి సహాయం చేయండి. మీ వాక్యంలో మీరు తెలియపరుచున్నాం, మీ ప్రేమ చూపించాలి. కానీ ఆ ప్రేమ చూపించకపోతే మేము దూరం వెళ్ళిపోతున్నాం. ఎవరు అలా ఉన్నామో ప్రభు గుర్తించి తిరిగి నీ యొక్కకు వచ్చారు. ఎందుకంటే తండ్రి ఏదైతే మేము ఆధారపడి వెళ్తున్నామో అది మాకు సహాయం చేయాలి. చివరికి నీ యొక్కకు రావాల్సిన వారు కనుక సమయం ఇచ్చిపోకుండా ప్రభావం తిరిగి నీ యొక్కకు రావడానికి సహాయం చేయాలి. మా హృదయాలు తండ్రి